అర్థమవుతుందా? అంటే అది సరైన మార్గంలోకి వెళుతుంది. కానీ యెహోవా దూత గట్టిగా పెట్టుకుని నిలబడటం వల్ల ఆ దూతగా ఎదురుగా వెళ్ళలేక అది పొలంలో దిగబడింది. దేవుని స్తోత్రం. అంటే దూసుకుని వెళ్ళిపోద్దా? ఎందుకంటే ఆయన మండుతూ ప్రకాశింపబడుతూ ఒక ఖడ్గము అంటే ఒక కత్తిని పట్టుకుని ఆ దూత ఎదురుగా నిలబడితే గాడిద మనం దూసుకెళ్ళిపోద్దా? గాడిద మౌనమయ్యి దానికి విలువ చూపిస్తూ పక్కకి ఎందుకంటే ఆ పొలంలోనికి దిగిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే దానికి తెలిసి దిగింది. బిలాము చూడండి ఏం చేస్తాడు, చదువునాను. గాడిని దారి మళ్ళిందని బిలాము దాన్ని కొట్టగా దేవుని స్తోత్రం. ఎల్లవచ్చు ఆ మార్గానికి, కానీ గాడిదకి తెలుసు. కానీ ఎదురుకుంటా యెహోవా దూత ఖడ్గముతో నిలబడిందని త్రోవకు మళ్ళింది. ఆ సంగతి బిలాముకి తెలవలో. బిలాము గాడిదని కొట్టుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా దూత ఏం చేసిందో తెలుసా? నిరుపక్కల ద్రాక్ష తోటని గోడలుగా నింపి ఆ సందు ఆ చిన్న రంధ్రంలో పెట్టి నొక్కుతూ ఉందన్నమాట. దేవుని స్తోత్రం. అంటే ఇకనైనా బిలాము కన్నులు తెరవబడతాయేమో. నొక్కినా సరే కొట్టినా బిలాము కన్నులు అంటే మీకు అర్థమవుతుందా? ఎన్నో మార్లు త్రోవ తప్పిపోయినా ఉపద్రవాలే మన మీదకు వచ్చిన దేవుని కృప ఉందన్న మాటను మనం మర్చిపోతూ ఉంటాం. అలాంటి వాడే బిలాము కూడా. దేవుని స్తోత్రం. దేవాది దేవుడే స్వయంగా దిగవచ్చి నీతో మాట్లాడినా ఆయన మాటను మర్చిపోతావు. ఆయన ప్రేమను విడిచిపెడతావు. వాక్యము ద్వారా, పాట ద్వారా, ఆరాధన ద్వారా దేవుడు నీతో మాట్లాడినా నీ బుద్ధి మారదు, నీ స్వభావం మారదు. నీవెప్పుడు కాకలే వంకరగా నడుస్తూ బ్రతుకుతూ ఉంటావు. నీవెప్పుడైతే దేవుని మాటకి విధేయత కలిగి ఉంటావో ఆయన నీ ప్రక్కన నిలబడుదురుగా. హల్లెలూయా. అందుకే చదువునన్న మాట, గాడిద యెహోవా దూతను చూసి హల్లెలూయా గోడ మీద పడి ఏం చేసిందని బిలాము కాలు గోడ కదిలింది. దేవుని స్తోత్రం. కానీ ఇంకా గమనించగల బిలాము తన మనోనేత్రాలు తెరవలా. కానీ గాడిదకి అన్ని తెలుస్తుంది, నిలబడుతుంది, ఆ గోడకే సదుముతుంది, కొట్టినా సరే. కానీ ఇప్పుడు గాడిదతో దేవుడు మాట్లాడతాడు. చూడండి, చదువునాను. యెహోవా దూత ముందు దేవుని స్తోత్రం. ఎట్టి వెళ్ళాలో అర్థము కాటలా. ఎందుకంటే దూత నిలబడింది. ఏం చేయాలో తెలియక గాడిద ఏమైపోయిందండి, కూలబడిపోయింది. దేవుని స్తోత్రం. గాడిదకి తెలిసి కూలబడిపోయింది. బిలాము మనోనేత్రాలు తెరవబడక కూలబడిపోయాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎల్లమన్న మార్గం మానేసి మరొక మార్గంలో వెలుచున్నాడు. కాబట్టి నాకు ఈ పరిశోధన, ఈ శిక్ష నాకు తగిలింది అన్న మాట బిలాముకి మాత్రం కూడా గుర్తుకు రావట్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తుకు రావట్లా. ఎప్పుడైతే కూలిపోయిందో గాడిద బిలాము కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు గాడిద చూడండి, చదువునాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకి వాక్యం ఇచ్చిన కనుక గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామమున పడి గట్టిగా హల్లెలూయా. బిలాము మనోనేత్రాలు తెరవబడడానికి గాడిదకి వాక్శక్తిని ఇచ్చాడు నా దేవుడు. ఆమేన్. తన స్వరాన్ని తెరిచాడు, మాటలు పలికే వాక్శక్తిని దేవుడు గాడిదకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా?
మౌనంగా ఉండి ఏమి చేయదనుకుంటావు, కానీ దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి నోరులాని మోగ జీవులు కూడా నా దేవుడు పలికించగలవాడండి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే గాలిని పొందడం ప్రారంభించాడో అప్పుడు దేవుడు గాలికి వాక్శక్తినిచ్చాడు, ఏమని మాట్లాడటానికి. దేవుని స్తోత్రం. అప్పుడు గాలిదంటే, నా యజమానుడా నీవు ఎందుకు నన్ను కొడుతున్నావు? ఒక మాట ఆ మాట చదివినాడు. నేనేమి చేసిందని బిలాముతో అనగా ఒక మాట అన్నాడు. గాడిద ఏమంది బిలాముతో, నేనేమి చేసామని నీవు నన్ను కొడుతున్నావు అన్నప్పుడు గమనించండి చాలా. నేనేం చేశానని నువ్వు నన్ను కొట్టేవని గాడిద అడిగింది. బిలాం ఏమంటున్నాడు? నీవు నా మీద తిరగబడ్డావు కాబట్టి. అంటే ఇంకా బిలాము నేత్రాలు తెరవబడలేదు. హల్లెలూయా. అంటే బిలాం అప్పుడేం తెలుసుకోవాలిగా, అరే ఎప్పుడు మాట్లాడాలి, గాడిద ఎప్పుడు మాట్లాడుతుంది ఏంటి అని అనుకోవాలిగా. అయినా మనోనేత్రాలు తెరవబడలా. గాడిద మాట్లాడుతున్నప్పుడు కూడా బిలాము కనులు తెరుచుకోలేదు. ఎప్పుడు నాతో మాట్లాడలేదు ఈ గాడిద, ఈ రోజు ఎందుకు మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోయి తన మనోనేత్రాన్ని తెరవల. ఆయన బదులు పలుకుతున్నాడు, నీవు నా మీద తిరగబడ్డావు కాబట్టి నేను కొట్టింది అంటున్నాడే కానీ ఎప్పుడు మాట్లాడిన గాడిద మాట్లాడిందన్న మనస్సు గ్రహింపు బిలాములో రాలేదు. అంటే చీకటిలో కురుకుపోయేది, ఈ లోక ఆశలలో పడిపోయాడు, ఈ లోక సిరి సంపదనే తను ఇంకా ఆశిస్తూనే ఉన్నాడు. కానీ నన్ను ఎక్కించుకుని తిరిగే గాలి ఎప్పుడు మాట్లాడి ఈ రోజు మాట్లాడిందన్న ఆ సంగతి మాత్రం దానికి గుర్తుకి రాలా. అర్థమైందా మీకు? ఎన్నో మార్లు దేవుడు మనతో మాట్లాడతాడు. శ్రమ వచ్చినప్పుడు, అయ్యా నీవు నాతో మాట్లాడే ఒక దినాన, కానీ నేనే నీకు లోబడలేదు. ఒక దినాన నీవు నన్ను ఆస్వాదించావు, కానీ నేను నీ వద్దకు రాలేదు. నీ సన్నిధానానికి దూరముగా ఉన్నాను. నిజమే ప్రభువా, నా మనోనేత్రాలు తెలుసుకోలే. అందుకే నా కుటుంబంలో శోధన, నా కుటుంబంలో ఇబ్బందులు, నా పిల్లల వల్ల, నా యజమాని వల్ల, నా భార్య వల్ల, నా సమస్యలు ఎన్నో ఉంటుంది. అంటే నీ మాట వినట్లేదేమో ప్రభా, నా గ్రహింపు మనకి రానే రాదు. దేవుని స్తోత్రం. కానీ బిలాముకు కూడా రాలేదు. చదువురాను చూడండి, ఇంకా మాట బిలాము ఏమంటున్నాడంటే, నా చేతిలోనే కదా కత్తి ఉంటే ఈ పాటికి నిన్ను. అర్థమైందా మీకు ఈ మాట? నా దగ్గరే కదా కత్తి ఉంటే ఈ పాటికి మిమ్మల్ని నేను చంపేసేదని గాడితో అంటున్నాడు బిలాము. నా చేతిలోనే కదా కత్తిగా ఉంటే ఈ పాటికి నేను చంపివేసుని. ఇంకా కోపంతో మాటలే మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు నాతో ఎలా మాట్లాడగలుగుతున్నావు గాడిద అని గాడి తెలుసుకోలేకపోతున్నావు. దేవుని స్తోత్రం. చదువునారా? అప్పుడు గాడిద, నేను నీ దానినైనప్పటి నుండి కూడా నేటి వరకు నేను ఎత్తుకుని తిప్పేనే గాని నేను ఎప్పుడన్నా నీకు బదులు పలికేనా? దేవుని స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును పడుతూ హల్లెలూయా. నేను నీ దానినైన కాడ నుండి నేటి నుండి నీటి వరకే నేను ఎత్తుకుని తిప్పుతున్నా, కానీ ఎప్పుడైనా నీకు బదులు పలికేనా అని అనవటం. కానీ అప్పుడు బిలాము నేత్రాలు తెరవబడి యెహోవా దేవుని చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొన్ని మార్లు మనతో స్నేహం చేసిన వ్యక్తి, మన ప్రక్కన నిలబడిన మనసుని అలా చేయలేదురా బాబు అన్నా కానీ మనం నమ్మం. కొన్ని మార్లు మనకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తిని ఒకరు పొరపాటు ఇతరులు చెప్పారనుకోండి, దాన్నే నమ్మేస్తాము. కానీ ఆయన ఎలాంటి వ్యక్తో నువ్వు గమనించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నేరం చేయలేదు అన్న
నీకు తెలుసా నీ పక్క నుండే చేసాడు, ఇతరులు చెప్తే ఆ మాట నమ్ముతావే కానీ నీ ప్రక్కనే ఉండి నీతో స్నేహం ఎన్ని దినాలు చేశాడో ఆ విశ్వాసం, ఆ ప్రేమని క్షణములు మర్చిపోతావు. దేవుని స్తోత్రం. ఇతరులు చెప్పిందే నమ్ముతావే కానీ నువ్వు చేసిన స్నేహాన్ని క్షణములు మర్చిపోతావు. అవునా కదా? నీ పక్కనున్నోడే నిన్ను పొడుపడుతున్నానంటే అవునా, ఎంతవరకు నేను మేపాను, పెంచాను, నాకున్న దాంట్లో పెట్టాను, నా పక్కన పండుకున్నాను ఇలాగా అంటాడు. కానీ ఆ స్నేహితుడు ఎలాంటోడు అనేది నువ్వు తెలుసుకోలేకపోతావు. ఇక్కడ బిలాము కూడా అది చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిలాము దానిని, ఎందుకంటే అక్కడ నీ దానిని అయ్యింకాడు కూడా నేను మౌనంగా పోసేదే కానీ నేను ఎప్పుడన్నా మాట్లాడేదా? ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాను. గాడిదకి దేవుడు వాక్శక్తిని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మకమైన, నేను నమ్మకమైన గాడిదగా పనిచేస్తే ఆయన కృప మన మీద నిలబడుదురుగా, ఆయన కృప మన మీద నిలిచిపోవుదురుగా, ఆశ్చర్యమైన కార్యములు నా దేవుడు చేస్తుదురుగా, ఒక కందర కార్యాలు నా దేవుడు చేస్తుదురుగా, ఉన్నతమైన శిఖరం మీద నా దేవుడు అనుగ్రహించగలుగునుగా. విశ్వాసం, నమ్మకము, పట్టుదల నీలో ఉంటే నువ్వు పరిగెత్తుదురుగా. హల్లెలూయా. మొట్టమొదటిగా కావలసింది నమ్మకము, విశ్వాసము, పట్టుదల. ఈ మూడు ఉన్నప్పుడు నా దేవుళ్ళు పరిగెత్తుదురుగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, బాగా చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు, మనమైతే చిన్నపాటి వారమే, బాగా పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. కొంతమంది అనుకుంటారు సేవకులు కావాలి, సేవకులు ఇలా అలా దాన్ని కలవాలి, ఏదో చేయాలి. నాకు అనిపించింది, నీ చిత్తం అయితే మేము నీ మాటకు లోబడితే అనేకమైన ఆత్మలను నీవు నడిపించబడుదురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే గొప్పవారా చిన్నవారా అని కాదు, కానీ నీలో విశ్వాసము, పట్టుదల ఉన్నప్పుడు నా దేవుని కుడి పక్కనే నిన్ను నిలబెట్టుకుందురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన మాటకే లోబడాలి, ఆయన చెప్పిన ప్రతిదానికి లోబడి జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను అడిగిన నాకు ఆ రాత్రిగా సమయంలో ఆ బిడ్డ మాట చెప్తుందని సంతోషం అనిపించింది. నిజమే, మా గ్రామంలో కూడా చాలా మంది ఇంకా వారిని వేరుగానే చూసేవాళ్ళు, పనికిరాని వారు అనేవారు. నిజంగా నేను కూడా అనుకున్నాను, మీరు పిల్లని ఎవరేస్తారే అని. ఈ పెయింటింగ్ ఇదంతా ఆయనే వేసారు, ఈ మొగ్గు పెట్టడం. నేను అన్నాను పెట్టేటప్పుడు గబగబా బయటకు వెళ్ళేవాడు, ఏదో వేసుకుని లోపల మళ్ళీ కజ్జేబాలికి వచ్చేవాడు. నేను ఆ పిల్లోడితోనే నేను చిన్న ఒక మాట అన్నాను, ఈరోజు ఏదో వేస్తాను అని కాదు, కానీ ఏదో ఒక రోజు దేవుడి మందిరంలో నేను కూర్చోబెట్టాలి అని అన్నప్పుడు నువ్వేడాయన. అలాగే కొన్ని దినాల తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చారు, దేవుడు మాట్లాడారు. నాకైతే నేను ప్రార్థన చేసినప్పుడు అన్నా, వాహన మీద నువ్వు తీసుకుపోతున్నావు, కానీ నూతన వాహనం ఏదనేది నాకు తెలియదు. వాహనం నీ జీవితంలోకి రాబోతుందంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నువ్వే అన్నారే, అమ్మగారు మాకు చిన్న ఫోన్ కొనుక్కుంటే కూడా లేదు, ఇప్పుడు మా దగ్గర ఫోన్ కూడా లేదు, పెద్ద వాహనం ఇస్తారా? ఆగస్టు నెలలో దేవుడు నీకు వాహనం చూపిస్తానన్నప్పుడు రాత్రి సమయంలో ఫోన్ చేసి నేను వాహనం పనబోతున్నాను అని. ఎంత ఆశ్చర్యమైన కార్యం అంటే, నేను ఆ బస్సులో ఉండి కూడా నాకు దుఃఖం వచ్చింది. దేవుడు ఏమన్నాడో తెలుసా? లేని వారిని లేపగలవాడిని. దేవుని స్తోత్రం. ఎక్కడైతే వెలివేసారో అక్కడే నా దేవుడు నిన్ను లేపుదురు కాక. ఎక్కడైతే అవమానపరిచారో ఆ స్థలంలో నా దేవుడు నిన్ను నిలబెట్టుకుందురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను మన దగ్గర హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీకు అందరికి తెలుస్తుంది, వాళ్ళ అక్క అద్దెంట్లో ఉండేవాడు. ఇక్కడికి ప్రేరుకు వచ్చాక దేవుడు మాట్లాడారు, నువ్వు మంచి గృహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఆ ఇల్లు చాలా బాగుంది, లోపల మెట్లు, దాన్ని ఏదో ఇల్లు అంటారో నాకు తెలియదు అన్నా. అలాగే దేవుడు
2 నెలల్లో దేవుడు అలాంటి విలువనిచ్చినప్పుడు నేను మొన్న దినాక్కడికి వెళ్తే అవన్నీ తిప్పుకుంటే అమ్మగారు ఇల్లే కదా మీకు చూపించింది. చాలా సంతోషం తన జీవితంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పుకునే దేవుడు కాదండి. ఆయన నమ్మదగిన వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చెయ్యగలవాడు, విశ్వాసంగా నిలబడు, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరుగునుగా. హల్లెలూయా. ప్రార్థించాల్సిన వాక్యం ఏంటో అయినా మన జీవితాలు మారవు, మన బ్రతుకు మారదు. మనలో ఎక్కడో ఒక మూలన సేదనే రాయ పరిగెడుతూనే ఉండింది. హల్లెలూయా. ఆ చేదు అనే రాయ రాలిపోవాలి అంటే ఎలా ఉండాలి? నీతైన వస్త్రాన్ని నీవు ధరించాలి. దేవుని స్తోత్రం. దేన మనసు అనే వస్త్రాన్ని నీవు ధరించుకుని అలంకరించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిలాముతో గాడిద మాట్లాడింది, చాలా వరకు సహించింది, కొట్టినా సరే అనుభవించింది, తిట్టినా సరే మౌనంగా ఉంది. అయినా బిలాము నేత్రాలు తెరవట్లేదని దేవుడే వాక్శక్తిని గాడిదకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇచ్చినా తెరవలేదు కదా. కొట్టినప్పుడే గాడిద మాట్లాడింది, నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, మరి ఎందుకు నువ్వు మారం చేస్తున్నావు అన్నాడే గాని బిలాము నువ్వు మాట్లాడుతున్నావా అన్న మాటను మాత్రం గ్రహించలేదు. దేవుని